ఇక డీటెయిల్స్ చూద్దాం. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసి చూపించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ 2 పర్యాయాలు కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. వేరువేరు కారణాలతో అధికారంలోకి రాలేకపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా నేను 38 నెలలు ప్రజల తరపున పోరాటం చేశాను. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక జరిగి తీరుతుందని నిరూపించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలో అమలు ప్రారంభించాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహేష్ గౌడ్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గాంధీ భవన్ లో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు, శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వారు బాధ్యత చేపట్టడం మనందరికీ ఎంతో ఆనందం, సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా, కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం.